చూడు ఈ బండి నాకు ఇచ్చేసాయి, నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో. ఆయన అంటాడు, నేను చాలా కష్టపడి చాలా ఇష్టంతో నేను తీసుకున్న ఈ బండి, దయచేసి నువ్వు తీసుకెళ్ళు, కానీ ఎవ్వరికి చెప్పకు నా బండి దొంగతనం చేశానని. ఆ దొంగ కూడా రియలైజ్ అవుతాడు, ఎంత గొప్ప వీడు. ఎవరైనా అల్లరి చేస్తారు, గోని గింజుకుంటారు, కొట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు, వీడు చక్కగా ఎవ్వరికి చెప్పకు నువ్వు తీసుకెళ్ళని చెప్తుండు. ఎంత గొప్ప మనసు వీరిది అని అనుకుండు ఎవరు దొంగ. ఈ డబ్బుజీ ఇచ్చేసిండు, బండి నడుచుకుంటూ పోతుండు. ఇంటికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకుండు, దేవుడా రేపటి నుంచి మళ్ళీ నాకు వేరే వాళ్ళే లిఫ్ట్ ఇవ్వాలే, మీకు తెలిసిన సంగతి పోయింది బండి, సో టేక్ కేర్ అని చెప్పేసిండు. సో పొద్దున్నే లేచి బ్రష్ చేస్తున్న టైంలో వారి వాకిల్లో వెహికల్ ఉంది. అదే వెహికల్ పార్క్ చేస్తుంది. ఈయన షాక్ అయిపోతాడు, నిన్న నైట్ జరిగింది కలలా నిజమా అని. దానిపైన ఒక లెటర్ ఉంటుంది, ఆ లెటర్ చదువుతాడు. చూడు డబ్బుజీ, నీ బైక్ నేను తీసుకొని వెళ్తున్న టైంలో మార్గం మధ్యలో నాకు ఆకలి వేస్తుంటే ఒక హోటల్కి వెళ్ళా. ఆ హోటల్ ఆయన అడిగిండు, డబ్బుజీ వెహికల్ ఇక్కడ ఎందుకు వచ్చిందని. నేనన్నా సార్ పని మీదనే వచ్చా అని చెప్పా. రెండోసారి వేరే వాళ్ళు నా ఫ్రెండ్ అడిగిండు, ఈ బండి నువ్వెందుకు తీసుకెళ్తున్నావు అంటే సార్కి ఇవ్వడానికి వెళ్తున్నా అని చెప్పిన. ఆఖరికి పోలీసు వాళ్ళు కూడా ఆపారు, ఈ బండి నీ దగ్గర ఎందుకు వచ్చిందంటే లేదు సార్ పని మీద సార్కి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడానికి పోతున్నా అని చెప్పడం జరిగింది. నిజం ఏంటంటే ఆ బండిని అందరు గుర్తుపడతారు. అది అందరికంటే ఆ ఊర్లో అందరికంటే ఆ బండి ఫేమస్. ఎందుకు అందరికి లిఫ్ట్ ఇచ్చిండు, పోయేటప్పుడు వచ్చేటప్పుడు అందరికి ఇచ్చి గుర్తింపు వచ్చింది, అందుకోసం బండి ఇంటి ముందు వచ్చింది. ఏదన్నా పోయింది మళ్ళీ వస్తుంది, రానిది ఎప్పటికీ రాదు, వచ్చేది ఉంటే ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఆరోగ్యంగా ఉంటే అన్నీ వస్తాయి. డబ్బులుండి అన్నీ ఉండి ఆరోగ్యం బాగాలేదు, ఏం లాభం? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఎవ్వరు హ్యాపీగా లేరు. నేను చెప్తున్నా, ఎంతో మంది కౌన్సిలింగ్ చేస్తున్నా, ఎవ్వరు హ్యాపీగా లేరు. ఇక్కడ ఎవరైతే ధ్యానులు ఇక్కడ వచ్చిన వాళ్ళే హ్యాపీగా ఉన్నారు, వాళ్ళే ప్రపంచ శాంతికి మార్గం చూపించే వాళ్ళు. ఇట్స్ ఎ వండర్ఫుల్ టైం.